వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అనమాట ఇవి. అండ్ మన జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకునే వాళ్ళకి రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి జాన్యువరి మంత్లీ రీడింగ్ చూస్తాం. మిథున రాశి వాళ్ళు ఎయిర్ సైన్, వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. మిథున రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది అన్నీ చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్. మిథున రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు హెల్త్ బాగలేకపోయినా కూడా మీకు రికవరీ అయిపోతుంది. మిథున రాశి వాళ్ళకి హెల్త్ బాగుంది. వావ్, ఫ్యామిలీ లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అంటే మీరు ఏదైతే ఇన్ని రోజులుగా మీరు కోరుకున్నారో అది జరుగుతుంది మీ ఫ్యామిలీలో. సూపర్. అంటే కొందరు వచ్చి మీ పిల్లలకి ఏదన్నా కాలేజీలో సీట్ వస్తే బాగుండు అనుకుంటారు, కొందరు పిల్లలకి మ్యారేజ్ అయితే బాగుండు అనుకుంటారు, కొందరు వచ్చి జాబ్ లేని వాళ్ళు, మిథున రాశి వాళ్ళు జాబ్ వస్తే బాగుండు, గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండు అనుకుంటారు. అలాంటిది ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతూ ఉంది ఫిబ్రవరిలో. మీరు ఏదైనా ఒక ప్లేస్కి షిఫ్ట్ కావాలన్నా ఏదో ఒకటి ఒక కోరిక తీరబోతా ఉంది మీకు ఫిబ్రవరిలో. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు మీరు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ జాన్యువరి మంత్లో ఏం చేస్తారు, మీకు నో చెప్తారు. అంటే వాళ్ళ సపోర్ట్ మీకు ఉండదు, మీ బ్రదర్ అండ్ సిస్టర్ సపోర్ట్ ఉండదు మీకు. మీ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎస్ గాడ్. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు జాన్యువరిలో, కొంచెం సాడ్గా ఉంటారు, ఎందుకు ఏదో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ డే టు డే లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, మీ లైఫ్లో లేని విషయాలు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ జాన్యువరిలో ఏం చేయబోతున్నారు, మూవ్ ఆన్. కొందరికి మీ రిలేషన్షిప్ నుంచి మీ లైఫ్ పార్ట్నర్ మూవ్ ఆన్ కావచ్చు, లేదా విడిపోయి ఉండేవాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావచ్చు. అలాంటిదేదో జరుగుతుంది. మీ మదర్ ఇన్లా తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీ ఫాదర్ వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, మిథున రాశి వాళ్ళకి వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, మీ మైండ్ అండ్ బాడీ ఫుల్గా వర్క్లో ఫోకస్ చేసేస్తుంటారు జాన్యువరిలో. మీకు వచ్చే లాభాలు క్లారిటీగా వస్తాయి, మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. అండ్ ఖర్చు పెట్టే విషయంలో కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది, దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు తెలియదు. అంటే ధారాళంగా దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు. అందుకని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, వేటికి ఖర్చు పెట్టాలి, ఇవన్నీ చూసుకొని ఖర్చు పెట్టండి. అన్నిటికీ ఖర్చు పెట్టేసి తికమక పరిస్థితికి పోవద్దు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉంటుందో చూస్తాం.
ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్. మేజర్ అకానా, ఇప్పుడు మైనర్ అకానా. మిథున రాశికి ఎవరు అధిపతి, రాశి అధిపతి బుధుడు అనమాట. మంచి తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, కూరగాయలు కొనేటప్పుడు అక్కడంతా బాగా బేరం చేస్తుంటారనమాట వీళ్ళు. బాగా బేరం చేసుకుంటారు, తగ్గించమని చెప్తారు. గార్డెనింగ్ అంటే బాగా లైక్ చేస్తారు. ఎక్కడ చెట్లు పెంచడం బాగా లైక్ చేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట మిథున రాశి వాళ్ళకి. ఫస్ట్ 10 డేస్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫ్యామిలీ మెటీరియల్ థింగ్స్ అంతా మీ దగ్గర ఉంటుంది. బాగా కంఫర్ట్గా ఉంటున్నారు, మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. కమ్యూనికేషన్ వస్తుంది, ఒక గుడ్ న్యూస్ వస్తుంది. మీకు అన్ని పనిలో ఒక కదలిక అనేది ఫస్ట్ 10 డేస్లో వస్తుంది మీకు. అండ్ ఫైనాన్షియల్లో కొంచెం సాడ్ ఫీల్ అవుతున్నారు, కొంచెం లాస్ ఉంది, ఫైనాన్షియల్గా కొంచెం లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ మీ దగ్గరే ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని యూస్ చేసుకోవటం లేదు మీరు. సెకండ్ 10 డేస్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు సెకండ్ 10 డేస్లో. మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు దేనికోసం అయితే బాధపడుతున్నారో ఆ విషయంగా మీకు సెకండ్ 10 డేస్లో క్లారిటీ వస్తుంది. థర్డ్ 10 డేస్లో వావ్, మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ కాబోతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ చక్రం తిరిగేసింది. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుంది థర్డ్ 10 డేస్లో. మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందని చెప్పాను కదా కార్డ్స్లో, అదేదో థర్డ్ 10 డేస్లో జరుగుతుంది. మీకు ఒక మంచి బిజినెస్ ఆఫర్ వస్తుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్, మీరు అందరు నీడీ పీపుల్కి ఇచ్చే స్థితిలో ఉంటారు. అందరికీ మీరు కొంచెం దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ మీ పార్ట్నర్తో ఈక్వల్ గివ్ అండ్ టేక్లో ఉంటారు. మీరు ఎంత ఇస్తే అంత ప్రేమను పొందుతారు, అలా ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మిథున రాశి వాళ్ళకి? డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. చూస్ ఎ న్యూ డైరెక్షన్ అండ్ లెట్ గో, అంటే మీ మనసులో ఉన్న నెగిటివ్ థింకింగ్ అంతా లెట్ గో చేసేయండి. కొత్త డైరెక్షన్ని తీసుకోండి. మీ పనులను ఆపకుండా చేయండి, మీకు సక్సెస్ లభిస్తుందని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.